TV9 తో ఎక్స్క్లూసివ్ గా మాట్లాడారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన వ్యాఖ్యల పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుండి మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో తెలుగువాడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం. మీరు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో బరిలో ఉన్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ ఎన్నికను ఇండియా కూటమి మిమ్మల్ని ఎంపిక చేయడానికి మీరు ఏ విధంగా? ఇండియా కూటమి ప్రత్యేకంగా నా అభ్యర్థిత్వాన్ని ఎందుకు బలపరిచింది, వారు ఎందుకు కోరుకున్నారనే విషయం చెప్పాల్సింది వారు. భారత ఉపరాష్ట్రపతి పదవి అనేది ఒక రాజకీయ పార్టీ పరమైనటువంటి పదవి కాదు, అదొక రాజ్యాంగ వ్యవస్థ. జీవితం అంతా రాజ్యాంగ వ్యవస్థలతో ముడిపడి ఉంది కనుక నాకు సంబంధించినంత వరకు నా ప్రయాణం, ఈ ప్రస్థానం ఆ క్రమంలోది. అందుకే వారు అడిగిన తర్వాత నేను ఆలోచించుకొని నిర్ణయించుకొని ఒప్పుకోవడం జరిగింది. ఏం అప్పీల్ చేస్తారు భారత పార్లమెంటేరియన్స్కి? వాళ్ళే ఓటు హక్కును వినియోగించుకుంటారు ఈ ఎన్నికలో. అవును, భారత ప్రజలు కాదు కదా, భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి వ్యవస్థ. అభ్యర్థులను ఎంతమంది ఉంటారో తెలియదు కదా. ఇప్పటి వరకు అయితే గౌరవనీయులు శ్రీ రాధాకృష్ణన్ గారు ఉన్నారు, నేనున్నాను. అభ్యర్థుల్లో ఎవరు సరైన వాళ్ళు ఈ ఉపరాష్ట్రపతి పీఠాన్ని అలంకరించడానికి అనేటువంటి నిర్ణయం పార్లమెంటు సభ్యులు చేయాల్సింది. రాజకీయ పార్టీలు చేసేటువంటి పని అయిపోయింది. ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది పార్లమెంటు సభ్యులు. వారి విజ్ఞులు కనుక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి నమ్మకం నాకు. అంటే ఇది రెండు భావజాలాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా నిన్న ఖర్గే గారు చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? భావజాలానికి సంబంధం లేనటువంటి ఎన్నిక ఇది అని చెప్పడానికి వీల్లేదు. ఇది రాజకీయ పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి పోరు కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, రాజ్యాంగము, రాజ్యాంగ వ్యవస్థలు అవి పనిచేస్తున్నటువంటి తీరు పట్ల కొంత చర్చ జరుగుతుంది. ఆ చర్చలో, ఆ ప్రక్రియలో ఇదొక భాగం. నాకు అసలు ఏం భావజాలమే లేదు, పొలిటికల్ పార్టీస్ తోటి సంబంధం లేదు, రాజకీయ పార్టీల్లో సభ్యత్వం లేదు కనుక నేను అసలు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పడం కరెక్ట్ కాదది. రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు మీకుంటాయి, నాకుంటాయి, అందరికీ ఉంటాయి. ఓటేసేవాడి ప్రతివాడికి ఉంటుంది రాజకీయపరమైనటువంటి అభిప్రాయం. ఆ విధంగా చూస్తే నేను ఒక భావజాలానికి చెందినవాడిని. ఎప్పుడో స్కూల్ ఫైనల్ అయిపోయిన తర్వాత లోయ ఆలోచన విధానాలతోటి ప్రభావితమై ఆ దిశలో కొంత ప్రయాణం చేయడం జరిగింది. అందుకొరకు అసలు భారత రాజకీయాల పట్ల, కుల సమస్య పట్ల, భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేనటువంటి వాడిని కాదు. సమాజం పట్ల అవగాహన ఉంది. సమానత్వం అంటే ఏమిటి అనే విషయంలో ఒక అవగాహన ఉంది. స్వేచ్ఛ అంటే ఏమిటి, దానికి ఉండేటువంటి పరిమితులు ఏమిటి అనేటువంటి విషయాల పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఉన్నది. అందుకొరకు భావజాలాల మధ్యన పోటీ జరుగుతుందని గౌరవనీయులు ఖర్గే గారు చెప్పడం సత్యదూరం ఏం కాదు. అది
అంటే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు కదా, ఈ వ్యవస్థల గురించి మీకు అవగాహన ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు, మీరు సరైన వ్యక్తి ఆ వ్యవస్థలను నడిపించడానికి అని చెప్పి మీరేమేమి భావిస్తున్నారు? మొత్తం రాజ్యాంగ వ్యవస్థల గురించి నేను ఇప్పుడు మాట్లాడేటువంటి సందర్భం కాదు, కానీ భారత ఉపరాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించినంత వరకు కొంత మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉందని నమ్మేవాళ్ళు నేను. అంటే భారత ఉపరాష్ట్రపతి నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ. అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర భారత ఉపరాష్ట్రపతిది రాజ్యసభను నడపడం, నిష్పక్షపాతంగా నడపడం, అందరినీ గౌరవించడం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంట్లో కొంత లోటుపాటు జరిగినట్టు నాకు కూడా అనిపించింది. దాన్ని కొంత సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం వస్తే ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. మీ ముందు ధన్కర్ గారు రాజీనామాతోని ఉప ఎన్నిక వచ్చింది. ఆయన అర్ధాంతంగా వెళ్ళిపోవడానికి వ్యక్తుల గురించి మాట్లాడు. అసలు ఈ ఎన్నిక అయిపోయేంత వరకు ఏ వ్యక్తి గురించి మాట్లాడు, వ్యవస్థ గురించే మాట్లాడు. ఒక తెలుగువాడిగా మీకు అవకాశం వచ్చింది వెంకయ్యనాయుడు గారి తర్వాత. సో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్లో ఉంది. సో వాళ్ళకేం అప్పీల్ చేయాలి? మనసాక్షిగా అభ్యర్థులు ఏ అభ్యర్థి అయితే ఉపరాష్ట్రపతి అయితే బాగుంటుందో ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించండి. మీరు ఒకవేళ నాకు ఒక అవకాశం ఇస్తే మీకెవరికి ఆశాభంగం నా వల్ల జరగదు. నా శాయశక్తుల రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతన భుజాల మీద వేసుకొని నాకు తోచిన విధంగా నాకు చేతనయ్యేంత వరకు ఆ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకుంటారని మాత్రం చెప్పారు. మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు చంద్రబాబు గారితో కానీ పార్టీతో కానీ సాన్నిహిత్యంగా చట్టపరంగా న్యాయపరంగా మీకున్న సేవలు మీరు అందించారు. అప్పుడు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, యువకుడు, ఒక కొత్త ఆలోచన ధోరణితోటి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు. అంటే ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు గారు కీర్తిశేషుడు, చంద్రబాబు నాయుడు గారు మధ్యన జరిగినటువంటి ఆ న్యాయ పోరాటంలో ఆ తీర్పు ఇచ్చిన వాళ్ళు నేను ఊడకండి. తెలుగుదేశం అట్లంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు హయాంలో నేను ప్రభుత్వ న్యాయవాది. అందుకొరకు తెలుగుదేశం అంటే ఏమిటో తెలియదు, ఎన్టీ రామారావు గారు అంటే ఎవరో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరో తెలియదు అని మాట్లాడడం హాస్యాస్పదం. ఇప్పుడు వాళ్ళు ఇండియాలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు. సో వాళ్ళ మద్దతు కూడా మీకు అవసరం అవుతుంది. వారి విచక్షణ వారు వినియోగించుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. మంచి చెడ్డలను బేరీజు వేసేటువంటి పరిజ్ఞానం, చాతుర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు నేను సలహా ఇచ్చేటంత స్థాయి నాది కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశించే వాళ్ళలో నేను ఒక్కడిని. అలా చాలామంది ఆశిస్తున్నారు, అందులో నేను ఒక. ఈసారి రెండు కూటములు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల్నే ప్రకటించారు. అంటే ప్రాంతీయవాదం అంటే ఈ వీటి ప్రాంతీయవాదం కాదు అది. అభ్యర్థులు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు తప్ప ప్రాంతీయవాదం ఏముందంటే. ఆయన ఏమన్నా రాధాకృష్ణన్ గారు ఏమైనా ప్రాంతీయవాద, నేనేమన్నా ప్రాంతీయవాద? అంటే ప్రాంతం గురించి, ప్రాంతం బాగోగుల గురించి కోరుకుంటే ప్రాంతీయవాదం ఎట్లా అవుతుంది?
దేశం ఒకటే కదా, పౌరసత్వం ఒకటే కదా. ఆయన భారత పౌరుడే, నేను భారత పౌరుడినే కదా. అందుకొరకు అది ఏదో ఒక నేరేటివ్ సెట్ చేస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రం, ఒకవైపు ఇంకో రాష్ట్రం. ఐ డోంట్ అగ్రీ. కానీ సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏకి కావాల్సిన మెజారిటీ వాళ్ళకి కనిపిస్తుంది. సో మరి మీరు ఈరోజు పార్లమెంట్ సెంటర్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నారు. సో ఏం అప్పీల్ చేయబోతున్నారు? మీకు గెలిచే అవకాశాలు తక్కువే ఉన్నాయి కదా సంఖ్యాబలం పరంగా. గెలిచే అవకాశాలు తక్కువ ఉందని మీరు అనుకుంటుండొచ్చు. గెలిచే అవకాశాలు తక్కువ నేనే అనుకోవటండి. రెండు ప్రధానమైన కారణాలు దానికి. ఏ కూటమికి ఏందని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం. ఎన్డీఏ పక్షంలో ఉండేవాళ్ళు కూడా విజ్ఞులు చాలామంది ఉండే ఉంటారు. చాలామందితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు కూడా ఉన్నాయి. వారు ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒక అప్పీల్ చేశారు, మీ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఎంపీలంతా ఓటు వేయాలని చెప్పి. సో ఖచ్చితంగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. ఆయన ఇండియా కూటమికి చెందినవాడు కదా. ఆయన అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేటువంటి తపన ఉంటుంది కదా ఆయన. ఆ సందర్భంగా ఇంకో మాట చెప్పినట్టు నేను కూడా మీ ద్వారా విన్నదే, నేను చూడలేదు ఆయన మాట. సో మరి ఈ ఎన్నికలో మీరు ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. నాకైతే అనుమానం లేదు. మీకేమన్నా అనుమానం ఉంటే, కారణాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. సో మరి విపక్ష పార్టీలకు సంబంధించి ఎంపీలకు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు పార్లమెంట్కి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఏ అంశాలని ఇటు రాజకీయ పార్టీల ముందు ఆ పార్టీల రాజకీయాల గురించి మాట్లాడను ఇవాళ కూడా. రాజ్యాంగం గురించి మాట్లాడతాను. దేశంలో ఉండేటువంటి పరిస్థితుల పట్ల నాకు ఉన్నటువంటి అవగాహన గురించి మాట్లాడతాను. అంత తప్ప పార్టీపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడాను. సో ప్రస్తుతం నిజంగా వ్యవస్థలు దెబ్బతిన్నాయా? రాజ్యాంగ మూలాలు అండ్ వ్యవస్థలు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిని పతనమైపోయినాయి అని చెప్పి అనను, కానీ మసకపారుతున్నటువంటి సందర్భం మాత్రం నిజం. వాటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న పరిస్థితి ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తన వంతు కృషి చేస్తానని చెప్పి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం గురించి చెప్తూ తనకు ఈ ఉపరాష్ట్రపతి రాజ్యసభను నడిపే బాధ్యత, అలాగే ఈ పదవిలో తను ఉంచితే కనుక ఖచ్చితంగా దానికి న్యాయం చేసే విధంగా నేను తన వంతు పాత్రను పోషిస్తా అంటున్నారు సుదర్శన్ రెడ్డి గారు. కెరపర్సన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.